మనము ఈ సిద్ధమంగళ సూత్రాన్ని ఇప్పుడు పఠించుకుంటున్నామండి. ఈ సిద్ధమంగళ సూత్రం పాడితే 40 రోజులు ఎవరైనా దాని యొక్క విశేషమైన ఫలితాన్ని అనుభవిస్తారు. మీరందరూ కూడా నేర్చుకుని పాడండి. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన్ బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సవితృకాటక శయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దోచౌపాతి దేవలక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ జయ విజయీ భవ. ఇదండి దత్తాత్రేయుల వారు అవతారంలో ఫస్ట్ అవతారంలో పిఠాపురంలో వెలిసినటువంటి ఫస్ట్ అవతారం దత్తాత్రేయుడు. రెండో అవతారం అనేది నరసింహ సరస్వతి కరంజాలో పుట్టారు. ఆయన గణగాపురంలో ఆయన ఉన్నారు. అది అందరూ గణగాపురం వెళ్తారు. మూడో అవతారం మాణిక్య ప్రభు మహారాజు మాణిక్య నగర్లో పుట్టారు. హైదరాబాద్కి హుమ్నాబాద్ దగ్గర జహీరాబాద్ నుంచి హుమ్నాబాద్ దగ్గర ఉంటుందండి హుమ్నాబాద్లో. నాలుగో అవతారం అక్కలకోట స్వామి. రెండో నరసింహ సరస్వతి 300 సంవత్సరాలు కదలీవనంలో తపస్సు చేసి మళ్ళీ అక్కలకోట స్వామిగా జన్మించారు. ఈ రోజు మనం పూజ పెట్టుకున్నటువంటి షిరిడీ సాయినాథుల వారు దత్తాత్రేయుడు ఐదో అవతారము. ఈ అవతారం అనేది ప్రపంచంలో జీవరాశి ఉన్నంత వరకు కూడా దినదిన ప్రవర్ధవంతం అవుతుందని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో మనకి దత్తాత్రేయ స్వామి వారు చెప్పారండి. ఇది మీరందరూ కూడా తెలుసుకోండి. శ్రీపాదరాజం శరణం ప్రపంచే శ్రీపాదరాజం శరణం ప్రపంచే. ఇప్పుడు మనం సాయి చాలీసా చేసుకుందామండి.